బ్యాక్ టు న్యూస్ 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల మేనిఫెస్టో సంక్షేమ కార్యక్రమాల హామీలతో అధికారంలోకి వచ్చారు ఏపీ సీఎం జగన్. ఇప్పుడు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పథకాలను కొనసాగించడంతో పాటు అందులో వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తామంటున్నారు. ఇందుకే 2019 మేనిఫెస్టో కంటే 2024 మేనిఫెస్టోలో స్పెషల్ ఏంటి? జగన్ వైద్య రంగం పేదల ఆరోగ్యానికి ఇస్తున్న భరోసా ఏంటో ఇప్పుడు చూద్దాం. వైద్య రంగంలో సంస్కరణలతో పాటు పేదలందరికీ వైద్యాన్ని చేరువ చేయడం తమ లక్ష్యమంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ వైద్యానికి సంబంధించిన సంస్కరణలతో పాటు చాలా పథకాలను కొనసాగించే దిశగా హామీలిచ్చారు. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు నేడుతో అభివృద్ధి చేశామని అంటోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని, 54,000కు పైగా వైద్య సిబ్బందిని నియమించామని అంటోంది. ఇంటి వద్దకే వైద్యం అందేలా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు వంటి కాన్సెప్టులతో పేదలందరికీ వైద్యాన్ని చేరువ చేశామని, సామాన్యుల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామని చెప్తోంది జగన్ సర్కార్. దీన్ని ఇలాగే కొనసాగించడంతో పాటు మరిన్ని కొత్త సంస్కరణలు తెస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేస్తున్నారు సీఎం జగన్. 4 అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష, ప్రతి ఇంటికి జల్లడబడుతూ విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశర. వచ్చే 5 ఏళ్లలో 5 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా 12 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని 2024 మేనిఫెస్టో ద్వారా వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది. మొత్తం 2,550 ఎంబీబీఎస్ సీట్లు, 2,737 పీజీ మెడికల్ సీట్లు ఈ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో అందుబాటులోకి వస్తాయి. హృదయ రోగాలకు సంబంధించిన బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను నిర్మించి వీటి ద్వారా 1,020 నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తెస్తామని కూడా 2024 మేనిఫెస్టోలో స్పష్టం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం, హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వైద్యం అనగానే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ పథకం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే ఈ పథకం పేదవారి ఆరోగ్యానికి సంజీవని అయ్యింది. పెద్ద పెద్ద జబ్బులు వస్తే మరణమే శరణం అనే పరిస్థితి మారింది. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతతో చాలా మంది అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటూ వచ్చారు. పేదలకు వైద్యం కూడా ఒక హక్కుగా ప్రభుత్వాలు భావించడంతోనే ఇది సాధ్యమైంది. ఈ పథకాన్నే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా ప్రజలకు హామీ ఇచ్చారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షల రూపాయల వరకు పెంచారు. దీంతో 90% పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స తర్వాత కోలుకునే సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. రోజుకు 225 రూపాయల నుంచి గరిష్టంగా నెలకు 5,000 రూపాయల వరకు డాక్టర్ల సూచనతో ఎన్ని రోజులైనా చెల్లించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల వరకు పెన్షన్ సాయం కూడా ప్రభుత్వం అందిస్తోంది. 2019 మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా తర్వాతి కాలంలో సీఎం జగన్ సర్కార్ అమలు చేసింది. ప్రధానంగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందించారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257 వరకు పెంచారు. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 919 నుంచి 2,309కి పెంచారు. అంతేకాదు కోవిడ్ సమయంలో చాలా మందికి ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చికిత్సలు చేసింది. కోవిడ్ ను, బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డ్ నెలకొల్పింది. నెక్స్ట్ రాబోయే ఈ 5 ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం. ఇప్పటికే ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించినాం. ప్రొసీజర్స్ను
1050 నుంచి 3300 ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది. ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్లు గ్రామ స్థాయిలో తీసుకొని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా రెండు కూడా ఉపయోగపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం, దాని ద్వారా మల్టీ స్పెషాలిటీ డాక్టర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెర్షియరీ కేర్ను జిల్లా కేంద్రాలకు తెచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వీటి వల్ల అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు, 801 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్స్, పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేశారు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో జగన్ సర్కార్ పలు కార్యక్రమాలు చేపట్టింది. $785 కోట్లతో వైఎస్ఆర్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించింది జగన్ ప్రభుత్వం. వెలికొండ ప్రాజెక్టు 2 టన్నెళ్లను పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో 15,25,000 మంది జనాభాకు సురక్షిత తాగునీరు అందించామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతోంది. వచ్చే 5 సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెడతాం. ఎందుకంటే ఇది సీరియస్గా వాటర్ గ్రిడ్ను కనెక్ట్ చేస్తూ, స్పెషలీ ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాస్క్. పలాస, ఇచ్చాపురం ఈ ఏరియాస్లో 785 కోట్ల రూపాయలతో ఈరోజు కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయిపోయాయి కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది, మంచి జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాంతాలకు శాశ్వత మేలు జరుగుతుంది. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 54,000 మంది వైద్య సిబ్బందిని నియమించారు. దేశంలో స్పెషలిస్టు వైద్యుల కొరత జాతీయ స్థాయిలో 61% ఉంటే ఏపీలో 3.94% ఉంది. 104, 108 వాహన సేవల కోసం కొత్తగా 1704 వాహనాలు, 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ప్రమాణాలు ఉన్న మందులు అందుబాటులో ఉంచారు. స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54,000 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో. ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి. ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి. వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని జల్లెడపట్టి మరీ ఉన్న చోటే ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు. దానికి తగిన వైద్యం, మందులు అందిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, తిరుపతిలో పిల్లల హార్ట్ సెంటర్, కడపలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది వైఎస్ఆర్సీపీ.